नाशिनी कामिनी सर्वफलप्रद शास्त्रमये रथगज तुरग पदानि समावृत परिजन मंडित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणि पादयुते जय जय हे मधुसूदन कामिनि गजलक्ष्मी रूपेण पालय खगवाहिनी मोहिनी चक्रिणी रागविवर्धिनी ज्ञानमये गुणगणवारिधि लोकगीतैक्षिणी स्वरसतभूषित गाननुते सकल सुरासुर देवमुनीश्वर मानव वंदित पादयुते जय जय हे मधुसूदन कामिनि संतान लक्ष्मी सदा पालय माम् जय कमलासनी सद्गतिदायिनी ज्ञानविकासिनी गानमये अनुदिनमर्चित कुङ्कुमधूसर भूषितवासित वाद्यनुते कनकधरास्तुति वैभववन्दित शङ्कर देशिक मान्यपते जय जय हे मधुसूदन कामिनि विजयलक्ष्मी सदा पालय माम् सुरेश्वरी भारती भार्गवी शोकविनाशिनी रत्नमये मणिमय भूषित कर्णविभूषण शान्ति समावृत हास्यमुखे नवनिधिदायिनी कलिमलहारिणी कामित फलप्रद हसयुते जय जय हे मधुसूदन कामिनि विद्यालक्ष्मी सदा पालय धिमि धिमि दुंदुभिनाद सुपूर्णमये घुम 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 शंखनिनाद सुहार्यनुते वेद पुराण इतिहास सुपूजित वैदिक मार्ग प्रदर्शयुते जय जय हे मधुसूदन कामिनि धनलक्ष्मी रूपेण पालय माम् जय जय हे मधुसूदन कामिनि धनलक्ष्मी रूपेण पालय माम्।
Hari
ఇవాళ నేను ఇక్కడికి వచ్చి ప్రదర్శన చేయడం నా పూర్వజన్మగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మీ అందరి ఈ ఆదర్శం, మీ అందరి ఆశీర్వచనం ఎప్పుడూ మా వైపు ఇలానే ఉండాలని కోరుకుంటూ స్వామివారి మీతో పాటు మాకు కూడా కొంచెం ఆశీర్వాదాలు అందరి ఆశీర్వాదాలు మరొకసారి
స్వామివారి యొక్క పల్లకీ సేవ యొక్క ప్రారంభం జరుగుతోంది. మహిళా మూర్తులు ఒక 2 నిమిషాలు ఇక్కడ ఉంటే మన కోసం ఇంతసేపు వారు హైదరాబాద్ నుంచి ఎంతో శ్రమ కోర్చి మీరందరూ ముందుకు రండి. మహిళా సాంప్రజ్ఞాన సరస్వతి సంఘం వాళ్ళందరూ మిగతా మహిళా మూర్తులు ఇక్కడ ఉండండి. మన కోసము ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి కేవలం ఒక అనన్య సామాన్యమైనటువంటి భక్తి, అంటే భగవంతుని యందు అమితమైనటువంటి ప్రేమ. భక్తికి నిదర్శనం ఎలా ఉంటుందంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవధులు అంటే ఎన్నో అవరోధాలు వచ్చినా కూడా సత్సంకల్పం ఉంటే అది సిద్ధం అవుతుంది అనేటువంటి దానికి ఇవాళ అనుదీప్తి గారు తీసుకున్నటువంటి ఈ యొక్క గొప్ప నిర్ణయం. అంటే నిజంగా 2 రోజుల కింద వారు ఎంతో మానసికమైనటువంటి వేదనతో వారి తల్లిగారిని వారు కోల్పోయి వారి ఆరోగ్య రీత్యా కూడా ఎమోషనల్ గా గురి చేద్దామని కాదు తల్లి, నెల రోజులు కూడా రాలేదు. కేవలం ఉన్నటువంటి ప్రేమతో మాత్రమే వారి ఇక్కడికి రావడం జరిగింది. అంటే గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవగా అన్నట్టుగా తన దగ్గర నేర్చుకొని ఇన్ని సంవత్సరాలు తపన పడ్డ పిల్లలకి ఆ గురువు యొక్క ఆశీస్సులు అందాలని ఆ యొక్క ఆమె నిజంగా కూడా మాతృమూర్తి కన్నా కూడా, అంటే ఆ పిల్లల్ని కన్నా తల్లి కన్నా కూడా ఒక అమితమైనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఇవాళ మన యొక్క సాంద్రాంత స్వామి వారి యొక్క ఒక గురు సన్నిధిలో ఇంతటి గొప్ప కార్యక్రమం కావడానికి వారు మనకి సహకరించేందుకు గట్టిగా కరతాంధ్రం కూడా సరిపోవు. మనము వారికి ఎన్ని కృతజ్ఞతాబంధాలు తెలియజేసినా అది వారు చేసిన దాని ముందర మనం తునప్రాయమే. అమ్మా, మీ యొక్క మానసికమైనటువంటి దాన్ని మేము తీర్చలేము, కానీ మా గురువు గారి ఆశీస్సులతో మీరు ఇంతే అంటే ఈ రకంగా ఎలా ఉన్నారో ఇంకా 1000 మందికి మీరు ఇలాగే ఈ యొక్క మన సాహిత్యము సంగీత విలువలు నేర్పించి అనతి కాలంలోనే ప్రపంచ దేశాల్లో కూడా మీ కీర్తి హిమ్మడింపజేసి మన భారతీయ సనాతన సంస్కృతి యొక్క వైభవాన్ని అనుదీప్తి గారి యొక్క పేరు ద్వారా వారి యొక్క పిల్లల ద్వారా ప్రపంచమంతా ఎలుగెత్తి చాటాలని, వారికి ఆ శక్తిని ఆ యొక్క స్వామివారు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత సేవ ఇక్కడ జరగడానికి మా నాన్నగారు కూడా, మీకు అమ్మగారు వెళ్ళారు, మా నాన్నగారు కూడా 4 నెలల కిందనే గతించారు. ఉద్యోగమైనటువంటి స్థితిలో ఉన్న ఇంతమంది భక్తుల రాగాల ముందర, మా బంధువర్గాల ముందర వీళ్ళందరి మాకు రామణ బాబాయ్ గారు ముందుకు రావాలి. ఒకసారి బాబాయ్ గారు 1 నిమిషం మీరు ముందుకు రావాలి. మేము ఎంత మానసికంగా కొన్ని సందర్భాల్లో వెనక్కి వెళ్తున్నా కూడా నాన్న యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి అనేటువంటి ఒక సత్సంకల్పాన్ని మా యందు మాకెప్పుడు వెన్నుదన్నుగా ఉంటూ నాన్న కీర్తిని,
కట్ట అమ్మవారి ఆలయాన్ని కూడా అంతే స్థితిగా ఆ వృద్ధిలోకి వెళుతుంది. ఇవాళ ఇంతటి కార్యక్రమం ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే నాన్నగారు లేనప్పుడు చెయ్యాలా వద్దా అనేటువంటి నేను సందిగ్ధం పడుతున్నప్పుడు మాకున్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఎక్కడ పోలేదు, మీ అందరితో మేము ఉన్నామని మా గ్రామస్తులందరూ మాతో చేరి, మా భక్తి బృందం మాతో చేరి, మాకున్నటువంటి బాంధువులు అందరూ కూడా మాతో వచ్చి ఇవాళ ఇన్ని కార్యక్రమాలకి జరగడానికి వీళ్ళందరూ అయ్యారు. ఇది నేను కానీ చేస్తున్నానే భావన నాకు ఎప్పుడు లేదు, ఇప్పుడు ఉండదు, ఎప్పుడు ఉండదు. ఇది మనందరము మన స్వామివారు నాన్నగారి యొక్క ఆశీస్సులతో మనం నిర్మిస్తున్నాం. మనందరి యొక్క పాత్ర దీనిలో ఉంది. మీ అందరి యొక్క ప్రేమానురాగాలు, మీరు పూర్వం నాన్నతో ఎంత బంధాన్ని మీరు పెంచుకున్నారో ఆ బంధాన్ని, ఆ ప్రేమని వాళ్ళు నాకు పంచి ఇంతటి మాత్కారం జరగడానికి మీ అందరి యొక్క ఆ ప్రేమానురాగాలు ఇవ్వాలే కాకుండా రేపు శాశ్వతంగా మన ఆలయం నిర్మించబడ్డ మన గ్రామము, మన యొక్క ఈ క్షేత్రము, ఇది కూడా ఒక ప్రపంచానికి మన మరిముత్యాల ఇవాళ అరుణాచలము, ఇవాళ పెద్ద పెద్ద విజయవాడ ఎట్ల పేరేమో మన మరిముత్యాలు కూడా అంతే కీర్తించాలని, దానిలో మీ పాత్ర ఉండాలని, ఆ పేరు ప్రఖ్యాతలు మీ అందరికీ రావాలని ఆ పరమాత్మని ప్రార్థిస్తున్నాను. వారికి సన్మాన కార్యక్రమం చేసినప్పుడు మా బాబాయ్ గారి ద్వారా 2 మాటలు మాత్రం వారిని ప్రార్థిస్తున్నాను. నాగయ్య సార్ సిద్ధిక్షేత్రని ఒక నడిచే దైవంగా భాషించినటువంటి సాంద్రానంద ఘనస్వరూప నరసింహస్వామి వారు నడయాడిన ప్రదేశం. ఈ ప్రాంతంలో మన పూర్వజన్మ సుకృతం ఏంటో కానీ ఇక్కడ స్వామివారు తపస్సు చేసినటువంటి పొడవుతూరు కూడా సమీపంలో లేదు. స్వామి అన్ని పెట్టి ఎంతో తపస్సును వారు సిద్ధించబోతున్నారు. అదే తపస్సును కొనసాగి ఇంకా మనకు సంస్కృతంలో రాజరాజేశ్వర దేవాలయం, భువనేశ్వర దేవాలయం, నారసింహ గురుస్థానం, అక్కడ మల్లికార్జున స్వామి దేవాలయం, ఇన్ని చోట్ల ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి. రేపు ఈ రోజున అమ్మవారి వసంత శ్రీపంచమి రోజు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి జన్మదినం కార్యక్రమం. ఇక్కడ చూస్తుంటే ఒక అమ్మవారు ఈ భారతదేశ ఈ కర్మభూమి, వేదభూమి, ఇక్కడ మన ప్రతి స్వరూపాన్ని కూడా మాతృ స్వరూపంగా చూస్తున్నాం. ఇక్కడ ఇందాక వేద భారతి వాళ్ళు వచ్చి మా గాయత్రి, మా చెల్లె గాయత్రి, మన బిడ్డ శారదతో ఇంకా అద్భుతంగా మారుతుంది. వాళ్ళ బృందం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సంగీత సేవ. అదేవిధంగా లక్ష్మీ డ్యాన్స్ అకాడమీ, అదొక మాతృస్వరూపం. ఆ మాతృస్వరూపం ఆ తల్లులంతా కూడా దాని వెనక ఎంత శ్రమ ఉంటుందో, ఎంత కఠోరమైనటువంటి ఒక్క స్టెప్ తప్పు పడితే వాళ్ళంతా బ్రతికిస్తుంటారు. మనకు తెలియదు కానీ వాళ్ళకి తెలుస్తుంది కనుక దాని వెనక ఎంతో శ్రమ, కఠోరమైనటువంటి పరిశ్రమ ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ కూడా ఇక్కడికి లలిత సంగీతము, అది నృత్య సేవ, ఇవన్నీ కూడా అద్భుతంగా మా ఇద్దరు వ్యక్తులను గుర్తు చేసుకోవాలి. సందర్భంగా ఆ సాంద్రానంద ఘనస్వరూప స్వామి ఆశిస్తున్న వాళ్ళ ఆత్మలు మన ఇప్పుడు ఇక్కడ ఈ క్షేత్రంలో తిరుగుతున్నాయి. శ్రీనివాసనయ్య గారు, శ్రీనాథనయ్య గారు, వాళ్ళిద్దరూ కూడా అమ్మవారి సేవకులు. నిరంతరం అమ్మవారి సేవ చేస్తూనే ఉండే, ఎప్పుడు చూసినా కూడా ఉపవాసాలు, పూజలు, వాళ్ళ శరీరాలకు కూడా లెక్క చేయకుండా ఆ అమ్మవారి ఉపవాసన కార్యక్రమాన్ని అద్భుతంగా వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. కనుకనే వాళ్ళ తపస్సంతా కూడా ఈ రూపంలో మనకు ఈ రోజు కనిపిస్తుంది. ఈ పిల్లలు నాగరాజు, శ్రీనివాసనయ్య కుమారుడు, శ్రీనాథనయ్య కుమారుడు దత్తాత్రేయుడు. ఇందాక చెప్పినట్టుగా 4 నెలలు కాదు అన్నయ్య గారు
వెంకటేశ ఇప్పుడు దిక్కుమాలిన పేర్లు పెట్టుకుంటున్నారు. ఆ కలిగాపులతో పేర్లు ఇంట్లో పేరు ఆ భగవంతుని నామస్మరణ జరగాలి. ఆ విధంగా ఆ అమ్మవారి స్వరూపాలైనటువంటి వాళ్ళందరూ అద్భుతమైనటువంటి పేర్లను పిలుస్తుంటే మహానుభవ బాగుతాయి వాళ్ళంతా కూడా మనకు తాను చేసిన ప్రతి వస్తువును కూడా ఒక మార్పుని స్వరూపంగా భావిస్తే మనం ఒక భూమిని, ఒక చెట్టును, ఒక పుట్టను
హస్విత, సుభిక్ష, దేదీప్య, రమ్య, రమ్య అయిపోయిందా? విధానం పెట్టేసి ఒక్క నిమిషం నాన్న. మా